హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలానితి ఛానల్. నేను మీ లావణ్య. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది? నాకైతే నిఖిల్ మామూలు తెలివిగల్లోడు కాదే. నిఖిల్ తోపు తురుము. ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ అన్నిట్లో ఇంత తెలివిగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది నిఖిలే ఫస్ట్ అని చెప్పి నాకు అనిపించింది అనమాట. ఎందుకు అలా అనిపించిందో రివ్యూ చెప్పుకుంటూ వెళ్దాము. ఇంకో విషయం కూడా అనిపించింది, అభయ్ మరి అంత తప్పు చెయ్యలేదే. అన్నీ మరి తిండి గురించే టాస్క్లు పెడుతున్నారు. అందుకని మరి ప్రతి టాస్క్ తిండి మీద పెడితే ఎట్లాగా? ప్రైజ్ మనీ కోసం పెట్టాలి కదా ఆ టాస్క్లు అనేది. ప్రైజ్ మనీ కూడా ఇంపార్టెంటే కదా. ప్రతిదీ తిండి మీద పెట్టేటప్పటికి అభయ్ ఆ ఫ్రస్ట్రేషన్లో అన్ని బయాస్, నువ్వు బిగ్ బాస్ కాదు బయాస్డ్ బాస్ అని చెప్పి అభయ్ తిట్టాడనమాట. కొంచెం ఓవర్ డోస్ అయినా కానీ ఆ ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది. శివబాలాజీ ఎలా తిట్టారు, మళ్ళీ బిగ్ బాస్ కూడా అదే మన శివాజీ గారు కూడా బొక్కలో బిగ్ బాస్ అని అలా తిట్టారు కదా. అప్పుడు ఏమయ్యింది అని నాకు అనిపించింది. సరే, జోక్స్ అపార్ట్, ఇప్పుడు శివాజీ గారి గురించి కాదు. ఇప్పుడు మొత్తానికైతే బిగ్ బాస్ గెలిచిన టీంని అభినందించి నిఖిల్ని కంటెండర్ అని అన్నాడు. రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అంటే మా టీంలోనే ఉంది అంటే, అయితే మీరు ఒక సభ్యుడికి ఇచ్చి మీ టీంలో వాళ్ళకి కంటెండర్గా పోటీ చేయడానికి అర్హత వస్తుంది ఆ రెడ్ ఎగ్ ఇచ్చిన వాళ్ళకి అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత అభయ్ టీం వాళ్ళకి అసలు రాజే సరిగ్గా లేడు, ఇంకా ప్రజలు ఎలా ఉంటారు, అసలు మీకు నిన్ను క్లాన్ చీఫ్ నుంచి తొలగిస్తున్నాం అని చెప్పి మళ్ళీ మీ టీంలో నుంచి 3 సభ్యుల్ని మీరే సెలెక్ట్ చేసుకోండి చీఫ్ కంటెంట్ అదే కాంతారా టీంకి చీఫ్గా ఉండడానికి అని చెప్పి చెప్పాడనమాట. రెడ్ ఎగ్ ఎవరికి ఇవ్వాలి అని డెసిషన్ తీసుకునే లోపు జరిగిన కథాకమం విషయం ఏంటి అంటే, నిఖిల్కి సిగరెట్ తాగొద్దు అని అందరి ముందు సజెషన్ ఇస్తుంటే నిఖిల్ అది తీసుకోలేకపోయాడు. ఇప్పుడే కదా నువ్వు చెప్పింది, మానేస్తానులే అని చెప్పి అన్నట్టుగా అన్నాడు. తర్వాత అందరూ తిన్న తర్వాత ఈ సోనియాని తిన్నావా అని అడిగినందుకు ఆమె పెద్ద హర్ట్ అయిపోయి, నీకు అంతుంటే అప్పుడు అడగచ్చు కదా అని చెప్పి ఏదో పిచ్చిగా తలతిక్కగా సమాధానం చెప్పి వెళ్ళింది. తర్వాత అభయ్తో నిఖిల్ నా పర్సనల్ విషయం గురించి మాట్లాడి నన్ను అందరి ముందు అలా చేస్తే ఎలా అని చెప్పి అభయ్తో తన మనోభావాల్ని పంచుకున్నాడు. నేను పాత గర్ల్ ఫ్రెండ్, వాళ్ళందరూ గట్టిగా చెప్పినా కానీ వినలేదు. ఇప్పుడు అందరిలో నా పర్సనల్ విషయాల గురించి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా అభయ్తో చెప్పాడు. మళ్ళీ ఇదే అభయ్ దగ్గర సోనియా కూడా, వాడితో నాకు 2-3 రోజులు మాట్లాడాలని లేదురా, మరీ అవసరమైతే అప్పుడు మాట్లాడతాను అని చెప్పింది. ఈలోగా విష్ణుప్రియ నాకు చీఫ్గా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ లేదని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. తర్వాత సోనియా ఈ రెడ్ ఎగ్ గురించి ఆలోచించి తనతో మళ్ళీ మాట్లాడిందో మరి ఏమో తెలియదు, కానీ అందరూ ఉన్నప్పుడే చిన్నగా వచ్చి సారీ ఇలా అందరి ముందు అట్లా అన్నందుకు అని చెప్పి చెప్పిందనమాట. మరి అంటే అభయ్ తనతో కమ్యూనికేట్ చేశాడేమో, తను అందరి ముందు నువ్వు అలా అనేటప్పటికీ హర్ట్ అయ్యాడు అని తను చెప్పి ఉండొచ్చు. అందుకే సోనియా ఇలా చెప్పుండొచ్చు. ఎడిటర్ మామ చేతిలో ఉంటుంది కదా, అంతా కొన్ని చూపిస్తాడు, కొన్ని చూపించరు. ఆ మాయాజాలమే ఇది కూడా అనిపిస్తుంది. సోనియా ఎగ్ కోసం సారీ చెప్పినట్టుగా అని అనిపించింది, కానీ తను ఎందుకు చెప్పింది అన్న విషయం మొత్తం ఫుటేజ్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ మొత్తం ఫుటేజ్ ఎవరి చేతిలో ఉంటుంది? ఎడిటర్ చేతిలో ఉంటుంది. వాళ్ళకి ఆ ఉన్న గంటలో మొత్తం చూపించడం కుదరదు కాబట్టి ఏమీ చేయలేము. ఆ కర్త కర్మ క్రియ ఎవరు ఉండరు. ఆ షోని రసకందకాయంగా చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు అంతే. తర్వాత వీళ్ళిద్దరికీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. మర్చిపోయాను, అసలు రెడ్ ఎగ్ సోనియాకి ఇస్తున్నానని చెప్పి సోనియాకి ఇచ్చాడు. తర్వాత సీత హర్ట్ అయింది ఆ డెసిషన్కి. అది నీ ఇష్టం చీఫ్గా, నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను, కానీ నేను కొంచెం హర్ట్ అయ్యాను అని చెప్పింది. తర్వాత వీళ్ళిద్దరికీ నిదానమే ప్రధానం అనే టాస్క్ పెట్టాడు. దానిలో నిదానంగా బాల్స్ తీసుకెళ్ళి అటు వేసి నిఖిల్ గెలిచాడు, సోనియా గెలవలేకపోయింది. అప్పుడు యష్మి వచ్చి హగ్ చేసుకుంది. తర్వాత కిస్ కూడా ఇచ్చినట్టుగా కనిపించింది. సోనియాని కూడా ఇక ఏదో మొహమాటానికి పోయి చెప్పాలి కాబట్టి చెప్పిందనమాట. తనకు కూడా బాగా ఆడావు, బాగా ట్రై చేసావు అని చెప్పి చెప్పింది. తర్వాత నిఖిల్ ఒక లుక్ ఇచ్చాడు. అందరూ నేను ఎగ్గిచ్చి కావాలని ఓడిపోతాను అని అనుకున్నారు, కానీ నాకంటూ ఒక పర్సనాలిటీ ఉంది,
అన్నట్టుగా చెప్పాడు. అంటే నిద్ర మత్తులో చూశానండి. చెప్పాడా లేదా నేను ఊహించుకున్నాను అన్నది నాకే గుర్తులేదు. ఎపిసోడ్లో చెప్పాడా, చెప్పకపోతే ఇది నా వెర్షన్ అని అనుకోండి నిఖిల్ ఇచ్చిన లుక్కి. ఇక మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా అన్కట్ సీన్స్, అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ వస్తాయి కదా, దానిలో సీతకి విష్ణుప్రియని సీత అదే నేను బాగానే ఆడాను కదా అని అట్లా అడుగుతుంటే విష్ణుప్రియ తెంగరబుచ్చో కావాలని మాట్లాడిద్దో, అమ్మాయి అడిగినందుకు కూడా బాగా ట్రై చేసావు, బాగా ఆడావని అనుకుంటా, నీకు ఇన్ని దెబ్బలు తగిలినాయి కాబట్టి నువ్వు బాగా ఆడినట్టు కాదు అని చెప్పింది. దానికి సీత హర్ట్ అయి తను వెళ్ళి తన డ్రెస్సు ఆరడానికి డ్రైయర్ పెట్టుకుంటుంటే ఇంకా మళ్ళీ వెళ్ళి అసలు నువ్వు అడిగావు కదరా, నేను నా ఒపీనియన్ చెప్పాను, దానికి నువ్వు ఎందుకు హర్ట్ అయ్యావు అని చెప్పి దాన్ని సాగదీసి, నువ్వు చెప్పావు అది కాదనలేదు కానీ నాకు హర్టింగ్ అయ్యింది, దానికి నేను కొంచెం ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను, మళ్ళీ కాసేపు మళ్ళీ మామూలుగానే ఉంటాను అని చెప్పి సీత తన వెర్షన్ చెప్పింది. అయినా ఫస్ట్ రోజు నువ్వు అప్పుడు మాట్లాడినప్పుడే నీ మాటలను అంత సీరియస్గా తీసుకోకూడదు అని అనుకున్నాను, కానీ జరిగినప్పుడు నేను బాగా ఆడలేదు అని నువ్వు చెప్పినప్పుడు నాకు హర్టింగ్ అవుతుంది కదా అని సీత తన వెర్షన్ చెప్పింది. మళ్ళీ చెప్తున్నాను, అనాల్సిందంతా అనిద్ది, తర్వాత మళ్ళీ సారీ చెప్పిద్ది విష్ణుప్రియ. ఎదుటి మనిషి ఎలా అడిగాడు అంటే తను ఒక అప్రిసియేషన్ కోరుకుంటున్నాడు అనేది గ్రహించగలగలేకపోయింది విష్ణుప్రియ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మెయిన్గా చెప్పుకోదగ్గవైతే ఇవే. ఫస్ట్లో మణికంఠ నిఖిల్తో మాట్లాడిన పద్ధతి, నీ నుంచి నేను ఆ రూడ్నెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని వివరంగా అర్థమయ్యేటట్టుగా చెప్పిన పద్ధతి నాకు బాగా నచ్చిందనమాట. ఈసారి అందరూ తోపులే, అందరూ వేస్ట్లే అని అనిపించింది. మీకేమనిపిస్తుంది ఈసారి బిగ్ బాస్ చూస్తుంటే? ఒకరోజు మిస్ అయినా పర్వాలేదులే అన్నట్టుగా అనిపించింది బిగ్ బాస్. ఎందుకంటే ఇంతకుముందు బిగ్ బాస్లో అమ్మో ఈరోజు మిస్ అయితే ఎలా అనిపించేది, ఈసారి మిస్ అయినా పర్వాలేదు అని అన్నట్టుగా అనిపించింది. సో ఈ రివ్యూ మీకు అలా ఎప్పుడూ చెప్పే మాటే, రివ్యూ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్, బ్రహ్మముడి సీరియల్కి సంబంధించిన వీడియోస్, మధ్యలో మేము చేసే వ్లాగ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి.